వెల్ హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ వెల్కమ్ టు శశి టెక్. ఇవాళ డేట్ వచ్చేసి 25th June 2024 అండ్ టైం వచ్చేసి 6 PM అండ్ ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇది. ఇంకా లేట్ లేకుండా ఇవాళ టెక్ న్యూస్ అయితే చూసేద్దామా. ఫస్ట్ న్యూస్ వచ్చేసి వివో నుంచి అయితే ఒక ప్యాడ్ అయితే లాంచ్ అవ్వబోతుంది. ఈ మంత్ June 28th అయితే చైనాలో ఒక ప్యాడ్ని అయితే లాంచ్ చేయబోతున్నారు, వివో ప్యాడ్ 3. దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి డిస్ప్లే పరంగా 12.05 inches అయితే వస్తుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్తోని. అండ్ దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. అండ్ కెమెరా పరంగా చూసుకుంటే సింగిల్ కెమెరాతో అయితే వస్తుంది, అంటే బ్యాక్ సింగిల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి ఇంకొక కెమెరా అనమాట. బ్యాక్ వచ్చేసి మనకి 8 MP అయితే వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి 5 MP. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 10,000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది విత్ 44 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మరి ఇది మన ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారనేది చూడాలి. ఉన్న న్యూస్ ప్రకారం అయితే ఇది ఐక్యూ బ్రాండింగ్తో అయితే తీసుకొస్తారన్నట్టుగా అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి ఇది మన ఇండియాకి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు అనేది. జెమినీ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. జెమినీ అనే సంస్థ ఒక కొత్త ఏఐని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నారు. ఇది వచ్చేసి మనకి జెమినీ AI 1.5 Proతో అయితే తీసుకొస్తున్నారు మన ముందుకి. ఇది మనకి గూగుల్ షీట్స్ కొన్ని అదర్ అప్లికేషన్స్లో అయితే యూజ్ అవుతుంది. సో ఇది మెయిన్లీ వచ్చేసి మనకి జీమెయిల్ అయితే మనం చూడొచ్చు. జీమెయిల్లో కూడా ఇప్పుడు రిప్లై అవ్వాలనేది మనకి ఇంత ముందు పైన ఉంటుండే అది ఇప్పుడు డైరెక్ట్ కింద అయితే చూపిస్తుంది మనకి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎలాంటి మెయిల్స్ని అయినా సమ్మరీ చేసి మనం పంపించవచ్చు. అండ్ ఎట్లాంటి పెద్ద మెయిల్స్ అయినా సరే దాన్ని మనకి అర్థం కాని లాంగ్వేజెస్లో కూడా మనకు పంపిస్తుంటారు కాబట్టి కొన్ని మెయిల్స్ కూడా మనం రిసీవ్ చేసుకుంటాం అట్లాంటివి. సో వాటిని కూడా మనము మన లాంగ్వేజ్లో మనం సెలెక్ట్ చేసుకుని మనం అయితే చూడొచ్చు అనమాట. దానికి రిప్లై ఇవ్వాలనుకున్నా కూడా దాన్ని బేస్ చేసుకుని మనం అయితే రిప్లై ఇవ్వచ్చు. సో అది ఇంకా అయితే మనకి రోల్ అవుట్ కాలేదు, బట్ ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ iOS రెండిట్లలో అయితే తీసుకొస్తున్నారు. బట్ ఎప్పుడు తీసుకొస్తారు అనేది ఇంకా అయితే అప్డేట్ లేదు. బట్ చూడాలి మరి ఈ ఫ్యూచర్ కానీ ఒకవేళ వచ్చినట్టయితే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు మనకి. ఎందుకంటే ఈజీగా మనం అయితే మెయిల్స్కి కూడా మనము సమ్మరైజ్ చేసి మనం పంపించవచ్చు అన్నమాట వాళ్ళకి. అది బెస్ట్ అని చెప్పవచ్చు మనకి. ఇప్పుడు వచ్చే వాటిల్లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు మనం. ఐక్యూ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఐక్యూ వాళ్ళు ఒక కొత్త మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది వచ్చేసి మనము mid-July అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి వివో T3 సక్సెసర్ అనమాట. దాన్ని బేస్ చేసుకుని ఈ మొబైల్ కూడా మన ముందుకైతే తీసుకొస్తున్నారు ఐక్యూ వాళ్ళు. సో మరి చూడాలి దీని ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి అనేది. మ్యాక్సిమం వీళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే ఇది వచ్చేసి వివో T3కి స్పెసిఫికేషన్స్ కూడా వివో T3 ఏ స్పెసిఫికేషన్తో అయితే వచ్చిందో మొబైల్ అదే స్పెసిఫికేషన్స్ కూడా దీంట్లో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి చూడాలి ఈ మొబైల్ ఎంత ప్రైస్లో తీసుకొస్తారు, మరి ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది వేచి చూద్దాం. సామ్సంగ్ నుంచి ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. సామ్సంగ్ వాళ్ళు నెక్స్ట్ మంత్ అయితే మనకు అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే, బట్ డేట్స్ అయితే ఇంకా కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. సో ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్లో వచ్చేసి మనకి సామ్సంగ్ Z Fold 6 సిరీస్ అండ్ Z Flip 6 అండ్ స్మార్ట్ వాచ్ ఒకటి సామ్సంగ్ గ్యాలక్సీ రింగ్తో అయితే వస్తున్నట్టుగా మనకైతే రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. సో ఈసారి వచ్చేసి మనకి ఈ ఫోల్డ్ మొబైల్ అండ్ ఫ్లిప్ మొబైల్స్లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో అయితే మనం ముందుకు తీసుకురావచ్చు అనే రూమర్ అయితే బయటకు వచ్చింది. సో యాజ్ యూజువల్గా ఇంత ముందు మనకి ఫోల్డ్ సిరీస్ అండ్ ఫ్లిప్ సిరీస్లో వచ్చినట్టుగా బ్యాటరీ కెపాసిటీ 3500 mAh బ్యాటరీ అండ్ 50 MP ప్రైమరీ కెమెరా. సో ఇవే బేస్ చేసుకుని సేమ్ మళ్ళీ వాటిని బేస్ చేసుకుని మనం ముందుకైతే తీసుకురావచ్చు. బట్ మోస్ట్లీ అందరం వెయిటింగ్ దేని గురించి అంటే సామ్సంగ్ రింగ్ గురించి. సో ఇది మోస్ట్లీ ఎప్పటి నుంచో మనం ముందుకు తీసుకొస్తున్నాం అని చెప్పి మంచిగా ఆశ రేపినది. దీనికోసమైతే చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఈసారన్నా తీసుకురారో. బట్ రూమర్స్ పరంగా చూసుకుంటే ఈ రింగ్ వచ్చేసి మనకి 9 సైజెస్లో అయితే తీసుకొస్తున్నారు అండ్ 3 కలర్స్లో కూడా తీసుకొస్తున్నారు అనమాట. దీని వెయిట్ వచ్చేసి 3 grams అప్ టు 3 grams వరకు అయితే తీసుకొస్తున్నారు. మరి చూడాలి దీంట్లో వచ్చేసి మనకి హెల్త్ మానిటరింగ్ ఉంటుంది, బ్లడ్ ఫ్లో ఎంత ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు మనము. అండ్ స్లీపింగ్ మానిటర్ ఉంది. సో ఆల్మోస్ట్ హెల్త్కి సంబంధించిన అన్నీ అయితే దీంట్లో ఉంటాయి అన్నట్టుగా రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. మరి చూడాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ 7 వాచ్ అనేది కూడా ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్లో అయితే తీసుకొస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి 1.5 రౌండ్ డైల్తో అయితే తీసుకొస్తున్నారు మన ముందుకి. సో ఇది కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది ఈ వాచ్ అనేది. చూద్దాం మరి దీని యొక్క స్పెసిఫికేషన్స్ అప్పుడు మనకి అన్ప్యాక్డ్ ఈవెంట్లో వీళ్ళు లాంచ్ చేసినప్పుడు చూద్దాము ఏమేమి ఈసారి తీసుకొస్తున్నారో, ఇవన్నీ నిజమా లేకుంటే మళ్ళీ మన రింగ్ని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారా. ఎందుకంటే ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేసినట్టుగా మన అందరికి తెలిసిందే. సో నేనైతే మోస్ట్లీ వెయిటింగ్ చేసేదైతే రింగ్ కోసం. చూద్దాం మరి ఈసారి అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఏమేమి తీసుకొస్తున్నారు, కొత్త గ్యాజెట్స్ ఏమేమి తీసుకొస్తున్నారు, ఏమేమి అప్డేట్స్ వస్తున్నారు అనేది చూసేద్దాం.
యూట్యూబ్ వాళ్ళు ఒక ఫ్యూచర్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఇది వచ్చేసి దీనికి హైప్ అనే పేరుతోనైతే మన ముందుకైతే తీసుకురాబోతున్నారు త్వరలో. దీనిపైన అయితే ప్రస్తుతానికి టెస్టింగ్ నడుస్తుంది. ఈ హైప్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఇప్పుడు కొత్తగా వచ్చే కంటెంట్ క్రియేటర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా బూస్ట్ ఇవ్వడానికి అయితే ఈ హైప్ అనేది అయితే తీసుకొస్తున్నారు మన ముందుకి. ఇది ప్రస్తుతానికి బ్రెజిల్ అండ్ ఈ సమ్ అదర్ కంట్రీస్లో అయితే టెస్ట్ చేస్తున్నారు. సో మన ఇండియాకి ఎప్పుడు రోల్ అవుట్ అవుతుందని ఇంకా తెలియదు. ఇంకా ఇది టెస్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. బట్ ఇన్ ఫ్యూచర్లో అయితే మనం దీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి 7 డేస్లో మనకి ఏ వీడియో మనం అప్లోడ్ చేస్తుంటాం కదా వీడియో, సో అందులో టాప్ ర్యాంకింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఈ హైప్ అనేది ఫీచర్ ఏదైతే ఉంటుందో అది వర్క్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి మెయిన్లీ మనకి 500 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో అందులో 500 సబ్స్క్రైబర్స్ లోపు ఉన్న వాళ్ళకైతే ఈ ఫీచర్ అయితే రోల్ అవుట్ అవుతుంది. దానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ ఫీచర్ అయితే వర్క్ అవ్వదు. సో ప్రస్తుతానికి యూట్యూబ్ చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ ఫీచర్ వచ్చేసి మనకి మన కమ్యూనిటీ గైడ్లైన్స్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎందుకంటే మనకి చెప్పినా కదా ఇప్పుడు టాప్ ర్యాంకింగ్లో ఏ వీడియో అయితే ఉంటుందో లాస్ట్ 7 డేస్లో పెట్టిన వీడియోస్లో ఏ వీడియో అయితే టాప్ ర్యాంకింగ్లో ఉంటుందో దాన్ని పుష్ చేయడానికి అయితే బూస్ట్ చేయడానికి అయితే ఈ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. మరి చూద్దాం ఈ ఫీచర్ మనకి ఎప్పుడు తీసుకొస్తారో మన యూట్యూబ్లో, అండ్ ఈ ఫీచర్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూసేది. ఒకవేళ ఈ ఫీచర్ కానీ వస్తే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నన్ను అడిగితే మాత్రం కొత్తగా వచ్చే కంటెంట్ క్రియేటర్స్కి మాత్రం ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మరి మీ ఒపీనియన్ ఏంటో అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి. ఇవాళ డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే మనకి TCL కంపెనీ నుంచి TCL V6B అనే టీవీని అయితే అతి తక్కువ రేట్లో అయితే మనమైతే బై చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి 55 ఇంచెస్ టీవీ అన్నమాట. దీనిపైన మనకి కార్డ్ ఆఫర్ కలుపుకొని 4050 వరకు అయితే ఆఫ్ అయితే ఉంది. సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 35,990 రూపీస్ అనమాట. అండ్ కార్డ్ ఆఫర్ 4050 రూపీస్ దీన్ని యూజ్ చేసుకొని మనమైతే ఇది 31,940 రూపీస్కి అయితే మనం బై చేయొచ్చు. సో దీని యొక్క లింక్ అనేది నేను కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే లింక్ పైన క్లిక్ చేసి మీరైతే చెక్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. అండ్ ఇంకొక డీల్ వచ్చేసి ట్రావెలింగ్ అడాప్టర్ అనమాట. ఇది మనకి 699కి అయితే వస్తుంది. ఇది మోస్ట్లీ ఎక్కడ యూజ్ అవుతుందంటే మనం ఎక్కువ ఎవరైతే ట్రావెలింగ్ చేస్తుంటారో వాళ్ళకైతే మోస్ట్లీ యూజ్ అవుతుంటుంది. అంటే కొన్ని ప్లేసెస్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా సాకెట్స్ కరెక్ట్గా ఉండవు. సో ఇదైతే వాళ్ళకి అక్కడైతే యూజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనం ల్యాప్టాప్కి, మొబైల్స్కి, ఇంకా ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉంటే వాటికి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో దీని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు.